ఉయ్యాలవాడలోనే వెంగళరెడ్డి 1840లో పుట్టాడు. తల్లి వెంకటమ్మ, తండ్రి నల్లపురెడ్డి. వీరిది సంపన్న కుటుంబం. ధనధాన్యాలకు లోటు ఉండేది కాదు. అలాంటి కుటుంబాలు ఆ రోజుల్లో కొన్నే ఉండేవి. రాయలసీమలో కరువు సర్వసాధారణం. వెంగళరెడ్డి ఆకలి బాధితులను చూసి చలించిపోయేవారు. అన్నదానం, ధాన్యదానం ఆయన రోజువారీ పనులు. 1866లో రాయలసీమను పట్టి పీడించిన కరువులో వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వెంగళరెడ్డి తన ఇంట్లోని ధాన్యాన్నంతా ప్రజలకు వితరణ చేశారు. కర్నూలు జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉన్న కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి వందల మంది ఆకలి బాధితులు ఉయ్యాలవాడ చేరుకొని ఆయన సహాయం పొందేవారు. వీలైతే అన్నం, వీలు కాకపోతే గంజి కాచిపోయించేవారు వెంగళరెడ్డి. కరువు కాలంలో